ఆ నియోజకవర్గంలో నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణం, కాలోజీ కళాక్షేత్రం నిర్మాణంపై గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య క్రెడిట్ ఫైట్ కొట్లాటకు దారితీసింది. ఇప్పుడు ఆలయ అభివృద్ధి విషయంలో టెండర్లు, కమిషన్లు అంటూ అక్కడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆరోపణలు, విమర్శలు, డైలాగ్ వార్ జనంలో ఆసక్తి చర్చకు దారితీస్తోంది. అసలు ఇంతకీ ఆ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలేంటి? అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరాటమేంటో ఈ స్టోరీలో చూద్దాం. భద్రకాళి చెరువు పూడికతీత పనుల వ్యవహారంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రాజకీయాలు హీటెక్కాయి. భద్రకాళి ఆలయ డెవలప్మెంట్పై అవినీతి, అక్రమాలంటూ ఆరోపణలతో ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. 4 దశాబ్దాలుగా భద్రకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయం చుట్టూ గాలిగోపురాలు, మాడవీధుల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఒక పక్క ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతుంటే మరోపక్క భద్రకాళి ఆలయం కేంద్రంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరాయి. భద్రకాళి చెరువు పూడికతీత పనులు కొనసాగిస్తూ చెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చెరువు మధ్యలో ఐలాండ్స్ ఏర్పాటు, రెస్టారెంట్లు, కేబుల్ బ్రిడ్జిల ఏర్పాటు కోసం కూడా పనులు జరుగుతున్నాయి. భద్రకాళి ఆలయాన్ని టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కానీ టెండర్లు, కమిషన్ల వ్యవహారాలు తేల్చుకుందాం రా అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సై అంటే సై అంటున్నారు. గతంలో భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన కేసీఆర్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఆలయ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక డిపిఆర్ తయారు చేసి పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో భద్రకాళి ఆలయ డెవలప్మెంట్ పనులను మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీకి టెండర్ల, కమిషన్లపై వాటాల వివాదంతో పనులు పెండింగ్లో పెడుతున్నారన్నారు. చెరువు పూడికతీత పనుల పేరుతో మట్టిని అమ్ముకుంటున్నారని, చెరువు అభివృద్ధి పేరుతో విస్తీర్ణాన్ని తగ్గించారని ఫైర్ అయ్యారు వినయ్ భాస్కర్. దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూనే కనీస వస్తువులు లేకుండా చేశారని, ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని మండిపడ్డారు. మట్టిదందా చేస్తున్న ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నానని కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ తమపై దాడులు చేయిస్తున్నారని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఏం జరిగినా భద్రకాళి ఆలయ విషయంలో జరుగుతున్న అవినీతిని బయటపెడతానని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. దీంతో అదే స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అతన్ని వదిలిపెట్టేది లేదంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. అక్రమాల ఆరోపణలపై భద్రకాళి చెరువు వద్దే తేల్చుకుందామని సవాల్ విసిరారు. భద్రకాళి అమ్మవారి ముక్కుపోగులు, బంగారు ఆభరణాలు మాయం చేసే దొంగల పార్టీ బీఆర్ఎస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భద్రకాళి చెరువులోని మట్టిని రైతులకు, శ్మశాన వాటికలకు ఉచితంగా అందిస్తున్నామని నాయిని వివరణ ఇచ్చారు. అయితే గతంలో ఉన్న చెరువు విస్తీర్ణంలోనే పనులు జరుగుతున్నాయని చెప్పారు. భద్రకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని గతంలో హామీలు ఇచ్చి తుంగలో తొక్కిన నాయకులు టెంపుల్ అభివృద్ధి చెందుతుంటే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్కు దమ్ముంటే పసలేని ఆరోపణలు చేయించే బదులు భద్రకాళి చెరువు వద్దకొస్తే అవినీతి, అక్రమాలు ఎవరు చేస్తున్నారో, ఎవరు చేశారో తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు. అభివృద్ధికి సహకరించాల్సిన 2 పార్టీల నేతలు భద్రకాళి ఆలయాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాడుకోవడం ఏంటని జనంతో పాటు రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతోంది. గత 10 ఏళ్లు అవినీతి, అక్రమాలకు నిలిచిన బీఆర్ఎస్ నేతలే ఓరుగల్లు అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని, చేసింది ఏమీ లేక లేనిపోని ఆరోపణలతో ప్రజల్లో ఉండేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇంతకాలం నయీం నగర్ బ్రిడ్జి, కాలోజీ కళాక్షేత్రంపై మేమే కట్టామంటూ క్రెడిట్ ఫైట్ కోసం పాకులాడిన నేతలు ఇప్పుడు భద్రకాళి ఆలయ అభివృద్ధి విషయంలో కూడా మేమేం తక్కువ కాదంటూ పరస్పర ఆరోపణలు, విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గతంలో నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణం, క్రెడిట్ ఫైట్ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య కోట్లాటకు దారితీసింది. ఇప్పుడు భద్రకాళి ఆలయంతో పాటు చెరువు అభివృద్ధి పనుల వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.